హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మసాలా పూరి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. బేసన్ పూరి కూడా అంటారు. పూరీలో పెట్టేదే బేసన్ మసాలా. ఈ పూరీలు 2 రోజులు నిల్వ ఉంటాయి. ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు. ముందే గోధుమ పిండిని తడిపి పెట్టుకోవాలి. పిండి నాని చక్కగా సాగుతుంది. 1 కిలో గోధుమ పిండిలో తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి పూరీ పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. అరకిలో శనగపిండిలో కొంచెం నూనె, 1 కప్పు పుదీనా, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ల మిర్చి పొడి, తగినంత ఉప్పు. పావు కప్పు నిమ్మరసం, 2 టీ స్పూన్లు జీలకర్ర. ఈ పదార్థాలు చేతితో నలువైపులా చక్కగా కలపాలి. కొన్ని నీళ్లు పోస్తూ పూరీ పిండి మాదిరిగా ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఈ పూరీలు స్నాక్ లాగా తినొచ్చు, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. నిమ్మకాయ సైజంతా గోధుమ పిండి తీసుకొని ఇలా రౌండ్‌గా షేప్ చేయాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మసాలాను మధ్యలో పెట్టి ఇలా పూరీలా చేసి పూరీ ప్రెషర్‌లో పెట్టి ప్రెస్ చేసి పూరీలా చేయాలి. వేడి నూనెలో ఈ పూరీలన్నీ వేసి వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పూరీలను వేయించాలి. ఈ మసాలా పూరీలు పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మసాలా పూరీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి.